దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయన హాయ్ ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో నేను చేసిన డెమో వీడియో చూసారు కదా. సో మీకు నచ్చినట్టు మీరు ఎవరి ఫొటోస్ అయినా పెట్టుకుని ఆ విధంగా ఎడిటింగ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ వస్తూ. సో మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నేను టెలిగ్రామ్లో ఇచ్చిన ఫొటోస్ అయినా మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు వీడియో ఎడిటింగ్ అనేది. సో నేను కింద ఇచ్చిన బీట్ మార్క్ ప్రాజెక్ట్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఎలక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ ఇస్తే అది డౌన్లోడ్ చేసుకోండి. సో మామూలుగా ఈ వీడియో చేసే పాతగా. సో కానీ అదేంటంటే ఫొటోస్ మారుతూ ఉంటాయి. ఇది ఏంటంటే ఒకటే ఫోటో. సో అది కాక ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది సాంగ్ కూడా, అందుకనేసి నేను లిరికల్తో చేసా. సో ఫస్ట్ ఎలక్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి మీకు కానొస్తాయి. ఇక్కడ ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి లిరిక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి కదా. నేను దానికి ఫాంట్ యాడ్ చేయాలి. ఫాంట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తా. ఇక్కడ ఫస్ట్ వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేయండి. సో మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో సపోజ్ నేను ఒక ఫోటో అనేది యాడ్ చేస్తా. సో నేను ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేశాక అది ఫోటోని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని లిరికల్ కిందికి తీసుకొచ్చుకోండి. సో లిరికల్ కిందికి తీసుకొచ్చుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఇదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ చేసుకున్నా. సో నేను ఇది చేసి పెట్టుకున్నా. సో ఆటోమేటిక్గా మనకు సెట్ అయిపోద్ది, ఎగ్జాక్ట్గా సెట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. చూడండి ఈ విధంగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండు ఫొటోస్ని ఎండింగ్ వరకు జరుపుకోండి. సో జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదా. బ్యాక్ సైడ్లో ఒక ఫస్ట్ లిరిక్స్ అవుతుంది, తర్వాత నేను యాడ్ చేయాలి ఇంకా. సో చూపిస్తా ఎఫెక్ట్. బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ఫస్ట్ ఉంటుంది చూడండి, ఫస్ట్ పెద్ద లిరికల్, దాన్ని క్లిక్ చేసుకుని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ మీకు ఎంట్రన్స్ అయితే కదా లిరికల్ అనేవి, దీన్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చేసేస్తే మీకు ఆటోమేటిక్ ఈ విధంగా వస్తుంది. సో మీరు ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా పెద్ద వాటికి వరకే ఇది ఫస్ట్ది యాడ్ చేయండి. సో చిన్నవి ఉన్నాయి చూడండి, అంటే చిన్న లిరికల్స్, వాటికి ఇంకొకటి ఉంది కదా, అది యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఈ విధంగా ఇది యాడ్ చేయండి. నేను చూపిస్తాను అది కూడా ఎలా యాడ్ చేయాలనేది. సో ఈ విధంగా మీరు మొత్తం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇంకా ఎఫెక్ట్స్ అనేవి చెప్తా, సింపుల్గా సెట్ అయిపోతుంది. వీడియో ఎడిటింగ్ అనేది సింపుల్గా అర్థమవుతట్టు నేను చెప్తాను. సో ఈ విధంగా చేస్తే మీకు ఫస్ట్ లిరికల్ వరకు సెట్ అయిపోతాయి, సింపుల్గా సెట్ అయిపోతాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ పెద్దది అయిపోయింది కదా, ఇప్పుడు చిన్నది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చిన్నవి వదిలేశారు కదా, దానికి ఇప్పుడు ఇది యాడ్ చేయండి. సో ఆటోమేటిక్గా పేస్ట్ చేస్తే ఇక్కడ అదే ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసుకుని పేస్ట్ చేయండి. సో మనకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, సింపుల్గా సెట్ అయిపోతుంది. వీడియో అనేది చాలా బాగా వస్తుంది. సో మీరు మొత్తం కంప్లీట్గా ఈ విధంగా చిన్న వాటిలో అన్నిటికి ఇదే యాడ్ చేయండి. సో చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నేను వీడియోస్ అన్ని చాలా కష్టపడి చేస్తున్నా. సో మీరు దానికి సపోర్ట్ అయితే ఇవ్వాలి. సో నేను ఈ విధంగా మొత్తానికైతే యాడ్ చేశా. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క నిమిషం బ్యాక్ వెళ్దాం. సో సారీ, ఇప్పుడు బ్యాక్ పని లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచేసి ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కానీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి రండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో మీకు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది డిస్ప్లేమెంట్ అని, దీన్ని క్లిక్ చేసుకోండి. సెకండ్ లైన్లో లాస్ట్ది. ఇప్పుడు ఇక్కడ టూ మచ్ అని ఉంది కదా, థర్డ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మ్యాగ్నెటెడ్ అని ఉంది కదా, దాన్ని మీరు ఒక 6% లేదా 5% పెట్టుకోండి. సో ఎక్కువ పెట్టుకుంటే మీకు ఎక్కువ షేక్ అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. పైన PNG ఫోటో ఉంది కదా, దానికి ఇది యాడ్ చేయండి, పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు చూడండి రెండు షేక్ అవుతా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు పైన సేరేకాన్ ఉంటుంది, సేరేకాన్ని క్లిక్ చేసుకోండి. వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకోండి. సో ఎక్కువ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.